కోదాడ పట్టణంలో 40 మంది మెప్మా ఆర్పీల ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు. కనీస వేతనాలు, ప్రభుత్వ గుర్తింపు కార్డు, డ్రెస్ కోడ్ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ఆర్పీల లీడర్ సునీత ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగే ధర్నాకు సిద్ధం కావడంతో తెల్లవారుజామున 5 గంటలకే 40 మంది మహిళలను ఇళ్లలో నుండి తీసుకొచ్చి ముందస్తుగా అరెస్ట్ చేసి కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. గత ప్రభుత్వమైనా ప్రస్తుత ప్రభుత్వమైనా ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు ఏవైనా సరే అన్ని నిర్వహించేది ఆర్పీలేనని, అయినప్పటికీ ప్రభుత్వం ఆర్పీలను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ 50 మెంబర్స్ ఆర్పీలో ఉన్నామండి. మేము గత 6 నెలల నుంచి అయితే వేతనాలు లేకుండా చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాము. మొన్న జరిగిన ప్రజాపాలనలో ముందస్తు పాల్గొని అన్ని సర్వేలు మేమే చేస్తున్నాము. మొన్న కులగణన సర్వే కూడా మాతోనే చేయించారు, ఆన్లైన్ మేమే చేశాము. ఇప్పుడు రీసెంట్గా డబుల్ బెడ్రూమ్లో కూడా మాతోనే చేయిస్తున్నారు. ఎన్నో సర్వేలు చేస్తున్నాం కానీ దానికి సరైన గుర్తింపు అయితే మాకు లేదు. రేవంత్ అన్న అయితే మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదో మాకైతే తెలియదు. ఆ అన్నయ్య దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. ఆర్పీలు గతంలో మమ్మల్ని గుర్తిస్తామని చెప్పారు, అయినా మాకు ఒక డ్రెస్ కోడ్ లేదు, ఒక ఐడి కార్డు లేదు, సరైన వేతనం లేదు. ఆ వేతనాలు వచ్చేవి కూడా 6,000 రూపాయల వేతనం కూడా శ్రీనిధి నుంచి ఇస్తున్నారు. ఆ శ్రీనిధి నుంచి వచ్చేవి కూడా ఇప్పుడు 6 నెలల నుంచి రేవంత్ అన్న ఎక్కినప్పటి నుంచి మాకు ఇంతవరకు ఆర్పీలకు జీతాలే రాలేదు. కాబట్టి మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నాకు సిద్ధమయ్యాము. అది ముందస్తుగా ఇన్ఫర్మేషన్ పోవడం వల్ల మమ్మల్ని 5 గంటలకే పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఆర్పీలను ఇక్కడ కూర్చోబెట్టడం జరిగిందండి. రేవంత్ అన్న ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మా కష్టాలను గుర్తించి మాకు సరైన వేతనాన్ని ఇవ్వాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం అన్న. మమ్మల్ని గుర్తించన్న. మేము ప్రతి ఒక్కటి పనిచేసి గవర్నమెంట్కి అయితే మంచి పేరు తీసుకొస్తున్నాం. ఏ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళకి సరైన అందుబాటులోనే మేము ఉంటున్నాం, వాళ్ళకు అనుకూలంగా కూడా పనిచేస్తున్నాం. కాబట్టి ఒక్కసారి మమ్మల్ని గుర్తించి మాకు సరైన వేతనాన్ని అందిస్తారని మేము కోరుకుంటున్నామండి. ఇంతవరకు కూడా మేము అనేక కార్యక్రమాల్లో ముందు పాల్గొంటున్నాము. ఇందిరమ్మ సర్వే అనేది ఇప్పుడు మేము చేస్తున్నాము. ఆర్పీలము మాకు సరైన వేతనాలు లేవు, ఏం లేవు. సరే, ఆశా కార్యకర్తలు మొన్న వాళ్ళు ధర్నా చేశారు. మరి మా హక్కులను మా వేతనాలు రాక 6 నెలలు అవుతుంది. మా హక్కులను మేము వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ధర్నా చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు మేము వెళ్ళాలనుకున్నాం. కానీ మా హక్కులను మేము వినియోగించకుండా, మా వేతనాల కోసం మేము పోరాటం చేయకుండా ముందస్తు మరి బంధువులు మమ్మల్ని అరెస్టు చేయటం అనేది చాలా బాధాకరమైన విషయము. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం అనేది మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు అందరూ అనుకునేదే. మరి ఈ ప్రభుత్వంలో పేదరికల నిర్మూలనంలో పనిచేస్తున్న మాకు మరి ఆర్పీలలో కనీస వేతనం లేకుండా మేము 18,000 మాకు ఆరోగ్యరీత్యా మాకు LIC పాలసీ ఆరోగ్య భద్రత కావాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం. మరి కరోనా సమయంలో కూడా మేము పనిచేసాము. మరి అన్ని రకాల సర్వేలు మేము ముందుండి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. కానీ మమ్మల్ని సరైన గుర్తింపు లేకుండా మేము ఇబ్బందులు పాలవుతున్నాం. మేము పేదరికంలో పనిచేస్తూ మేము పేదలుగా ఉండకూడదనే ఉద్దేశంతో మరి కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు సరైన వేతనాలు ఇవ్వాలి. ధర్నాన్ని మీరు అడ్డగించారు, కానీ మా వేతనాలు, మా కష్టాలను మీరు గుర్తించి మాకు సరైన వేతనాలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వంని మేము కోరుతున్నాం.